హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ కిచెన్స్. ఈరోజు మనం భీమవరం స్టైల్లో మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. బతుకున్న చేప కేజీన్నర 2 కేజీల చేప బయట చేపించినా పర్వాలేదు, మీరు చేసుకున్నా పర్వాలేదు. ముక్కలు కల్లుప్పు పసుపుతో 2-3 సార్లు కడుక్కుంటే నీసోసన రాకుండా ఉంటుంది. కావలసిన పదార్థాలు స్క్రీన్ మీద చూపించిన విధంగా అన్నీ రెడీ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయ 1, మామిడికాయ 1 పెద్దది, 2 రెమ్మల కరివేపాకు, తగినంత కొత్తిమీర, 8 పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ 1 టీ స్పూను. ఇవన్నీ కటింగ్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అల్లం, ఎల్లుల్లిపాయ పచ్చివాసన పోయాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఒక్క చేపకి 4 తలకాయలు ఎలా ఉన్నాయని. మా పిల్లలకి ఇష్టమని మార్కెట్లో చేపలు చేసే వాళ్ళ దగ్గర 4 తలకాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను. చేప ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి, సుమారు 100 గ్రాముల వరకు. తర్వాత కడిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కూర మూత పెట్టి 1 పావు గంట హైలో పెట్టి ఉడికించుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఐదు నిమిషాలు ఆగి స్టవ్ కట్టేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
కావాలి పెట్టించోడం చెప్పా కదా. వద్దు అది సాయంత్రం తింటా.